ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది బీఆర్ఎస్. నిన్న లోయర్ మానేర్ను పరిశీలించిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శిస్తారు. అక్కడి నుంచి వెళ్లి మేడిగడ్డను పరిశీలించి మధ్యాహ్నం హైదరాబాద్ కు తిరుగుపయనమవుతారు. కాళేశ్వరం మరోసారి తెలంగాణ పాలిటిక్స్ కు సెంటర్ పాయింట్ గా మారింది. కాళేశ్వరంపై విమర్శలు, ఆరోపణలు వస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల బాట పట్టారు. నిన్న అసెంబ్లీ ముగిసిన వెంటనే బయలుదేరిన నేతలు లోయర్ మానేరును పరిశీలించారు. ఇక ఇవాళ ఉదయం 8 గంటలకు రామగుండం నుంచి బయలుదేరతారు. ఉదయం 9:30 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకుంటారు. అక్కడ పంప్ హౌస్ ను పరిశీలించి 10:30 గంటల ప్రాంతంలో మేడిగడ్డకు వెళ్తారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తారు. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన తర్వాత క్యాతంపల్లికి వెళ్లి అక్కడ భోజనాలు చేసి మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ బృందం హైదరాబాద్కు బయలుదేరుతుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే సామెతను బీఆర్ఎస్ ఫాలో అవుతోంది. కాళేశ్వరం విషయంలో అలసత్వం వహిస్తే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తోంది. దీంతో ఇమేజ్ డ్యామేజ్ అయిన బరాజ్ నుంచే తిరిగి మొదలుపెట్టే ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ కాళేశ్వరంపై దాడి చేయకముందే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో పరిశీలించి హస్తం పార్టీపై ఎదురుదాడి చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై ఆరోపణలు చేస్తున్న వేళ బీఆర్ఎస్ బృందం ప్రాజెక్ట్ పర్యటనకు వెళ్లడం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది.